వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 1972-74లో కొత్తపేట గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాం. 50 సంవత్సరాలు అయింది. గోల్డెన్ జూబ్లీ. ఈ 50 సంవత్సరాల్లో అందరూ వారి వారి విద్యుక్త ధర్మంలో, కొంతమంది ఉద్యోగాలలో, కొంతమంది వ్యాపారాలలో, కొంతమంది రాజకీయాలలో ఎవరికి నచ్చినటువంటి రీతిలో వారు బ్రతుకుతూ చాలా మంది సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. 50 సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి మాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటికి ప్రతి వాళ్ళు ఇంచుమించుగా 7 దశాబ్దాలంటే 70 సంవత్సరాలకు రీచ్ అవుతున్నాం. మరలా ఎప్పుడు కలుస్తామో లేదో మనం అందరము కూడా కలిసి ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఒక ఆహ్లాదకరంగా, ఒక ఉత్సాహంతో, ఉద్వేగంతో స్నేహితులతో గడపాలి అనే ఆలోచన వచ్చింది. ముఖ్యంగా బాణీ గారు, కేతిరెడ్డి సత్యనారాయణ గారికి, వారిద్దరు ఆలోచనకి ఒక కోర్ కమిటీగా ఏర్పాటు చేసుకుని ఒక కార్యక్రమం రూపొందించుకున్నాం. మేము 30-40 మందితో ఈ కార్యక్రమం చేస్తామేమో అనుకుంటే 76-80 ఫ్యామిలీస్ వచ్చారు, గురువులు వచ్చారు. ఆనాటి గురువుల్ని చూసాం, సత్కరించుకున్నాం. ఇందులో హైలైట్ ఏమిటంటే జోసఫ్ మాస్టర్ గారు కూతురు నైనా గారు యుఎస్ నుంచి వచ్చారు ఫ్యామిలీతో. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి, కొత్తపేటలో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఇవాళ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు, అంటే లంచ్ టైం వరకు ఈ కాలేజీలో గడిపి ఆ తర్వాత బీసీ కన్వెన్షన్ హాల్కి వెళ్ళి అక్కడ ఇంకా సెకండ్ ఫేజ్ కార్యక్రమం ఉంది. పాటలు పాడటం, డ్యాన్సులు వేయడం, ఇంకా ఆటల పోటీలు నిర్వర్తించడం, వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం, ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. సాయంకాలం వరకు వారు ఎంజాయ్ చేస్తారు. మేము ఒకటి ఆలోచిస్తున్నాం. గతంలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి వేదిక నిర్మించి 3 లక్షల రూపాయలతో వేదిక నిర్మించి అబ్దుల్ కలాం వేదిక అని పేరు పెట్టాం. ఇవాళ మహానుభావుడికి దండ వేసి మేము ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. మేమందరం కూడా మళ్ళా కోర్ కమిటీ డిస్కస్ చేసి ఒక గుర్తుండిపోయే కార్యక్రమం ఈ కళాశాలకి ఏదైనా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నాం. అందులో పేద విద్యార్థులకు ఏదైనా స్కాలర్షిప్ ఇవ్వాలా, లేక శాశ్వతమైనటువంటి కట్టడం ఏదైనా నిర్మాణం చేయాలా, ఇదంతా కూడా ఒక ఆలోచన చేసి రూపకల్పన చేసి ఆ కార్యక్రమం కూడా చేసి మా వృతాభక్తిగా ఇక్కడ చదువుకుని ఇక్కడ పెరిగినటువంటి మేము ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి ఈ కళాశాలకి ఏదైనా చేస్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఇక్కడ ప్రస్తుత ప్రిన్సిపాల్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా సహకరించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి ఈవెంట్లు స్ఫూర్తిగా తీసుకుని ఒకరినొకరు ప్రతి బ్యాచ్ వాళ్ళు చేసి ఈ కళాశాలకు ఏదో చెయ్యాలని పత్రికల ద్వారా మీరు తెలియజేయడానికి మీ వంతు సహకారాన్ని అందించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.